నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. ఎవరైనా విజయవంతమైన జీవితాన్ని కావాలనుకుంటే, సుఖ సంతోషాలు పొందాలంటే వారి జీవితంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా మనిషి ఆడంబరాలకు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలట. ఈ విషయాలు చెప్పింది ఆచార్య చాణక్యుడు. ఆయన తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, అధ్యాపకుడు. ఆచార్య చాణక్యుడు ధనం అనేది ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ చేయకూడదో చెప్పాడు. ప్రతి వ్యక్తి తనకు భద్రత, గౌరవం లభించే చోట మాత్రమే ధనం ఖర్చు చేయాలట. విద్యా జ్ఞానం కోసం ఖర్చు చేయవచ్చునట. అలాగే గొప్పల కోసము, ఇతరుల ముందు తమ హోదా చూపించడానికి వృధాగా డబ్బు ఖర్చు చేయవద్దని చెప్పారు. ఈ ధన ప్రదర్శన ఆ వ్యక్తిని ఇబ్బందుల పాలు చేస్తుందట. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే చోట మాత్రమే ధనం ఎల్లప్పుడూ ఖర్చు చేయాలని సూచించారు. అలాగే ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలట. దాన ధర్మాలు ఎప్పుడూ అది అవసరమైన వారి కోసమే చేయాలని, అపాత్ర దానం చేయకూడదని చెప్పారు. జీవితంలో సుఖ సంతోషాలు నిలవాలంటే వారు చెప్పిన నీతి శాస్త్రాల విషయాలు ఆకలింపు చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం.